ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం చూస్తున్నాం కదా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 6 స్కీమ్స్ అయితే వచ్చినాయి. 6 స్కీమ్స్ లో మీకు ఎన్ని అందాయి? ఇది మామూలుగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ పథకాలైనా కూడా విలేజ్లోనే ఈ పథకాలు చేరుతాయి, కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ సిటీలో మాత్రం అసలు ఎవరికి ఏ పథకాలు కూడా అందవమ్మా. అంటే అలా అనే ఏం లేదు కదా, ఫ్రీ కరెంట్ అంటే ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో అది చాలా మందికి అందిందని చెప్తున్నారు కదా. సిటీలో ఫ్రీ కరెంట్ అనేది ఎవరికి అందినట్టు కూడా లేదమ్మా. మేము కూడా బిల్ పే చేస్తున్నాం అమ్మా. అసలు సిటీ గవర్నమెంట్ పథకాలు సిటీలో అందడం అనేది ఉండదమ్మా. ఫ్రీ బస్ కూడా సిటీలోనే ఉంది కదా. ఫ్రీ బస్సులు వచ్చేసి లేడీస్కి కదమ్మా, జెంట్స్కి ఏం లేవు కదమ్మా. లేడీస్కే కదా. అది కూడా ఏంటంటేనమ్మా సిటీలో తిరగడానికి ఎక్కువ మంది చేస్తారు, సిటీ ఆడవాళ్ళు. బయట పెద్దగా వెళ్ళడానికి అయితే ఇష్టపడరు. ఈ సిటీలో లోకల్ తిరగడానికి మాత్రం అది ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి గవర్నమెంట్లో మనకి సర్వేలు కూడా జరిగాయి కదా ఇందిరమ్మ ఇండ్లు అని. అసలు సర్వే అనేది సక్రమంగా జరిగిందంటారా? అది నాకు తెలుసు సక్రమంగా అయితే జరగలేదమ్మా. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్సు కంటే కూడానమ్మా విద్యా వైద్యం మీద ఫోకస్ పెడితే బాగుంటుందమ్మా. ఎందుకంటే డబ్బులు అంటే టికెట్ కొనుక్కోలేకుండే వాళ్ళు ఎవరు లేరమ్మా. ప్రతి ఒక్కరు కూడా టికెట్ కొనుక్కొని బస్సులో ప్రయాణం చేయగలిగిన స్థితిలోనే ఉన్నారు. మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ మీద ఉన్న వైద్యం మీద ఫోకస్ పెడితే మంచిది. ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే సగటు మనిషి అమ్మ వాడు అంటే పిల్లల్ని చదివించుకోవడం కోసము, జబ్బులు వస్తే హాస్పిటల్స్ పెట్టుకోవడం కోసం వాళ్ళ జీవితం అంతా సరిపోతుందమ్మా. ఇంకా అంటే మన దేశంలో అయితే సగటు మనుషులు ఎక్కువనమ్మా. అటువంటప్పుడు ఇంకా అంటే సగటు మనిషి ఎదగాలంటే ఈ పిల్లలు ఎదిగేటప్పటికీ వాళ్ళ ఎడ్యుకేషన్కే సరిపోతుంది వాళ్ళు సంపాదించేది. మళ్ళీ తర్వాత పెళ్ళిళ్ళు ఈ ఏదన్నా పిల్లల చదువులు అయిపోయినంటే వీళ్ళకి జబ్బులు వస్తే హాస్పిటల్స్, వీళ్ళు ఎడ్యుకేషన్కు హాస్పిటల్స్కి పెట్టడానికే వీళ్ళ జీవితం సరిపోతుంది. కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా కూడానమ్మా ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ వైద్యము ఇస్తే బాగుంటుందమ్మా. ఈ ఫ్రీ బస్సులు ఇంకోటి ఇవన్నీ ఫ్రీలు అనేది ఇవన్నీ వేస్ట్ అమ్మా నాకు తెలుసు, నా దృష్టిలో. ప్రస్తుతం చూస్తున్నారు కదండి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో మనకైతే బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో బీఆర్ఎస్ నుంచి సునీతమ్మకి అయితే సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైనా సింపతి ఓట్స్ పడతాయి అని బయట అయితే వినిపిస్తుంది, అది నిజమేనా? మరి నాయకత్వం లక్షణాలతో వస్తాయంటారా, సింపతి నుంచి వస్తాయంటారా? ఇంగ్లీష్లో మాట్లాడతాను నేను, పర్వాలేదు కదా. The thing is, in past BRS has been accountable for each and everything, rather Congress party. Till now Congress party haven't done anything. Hope you know everything and everything is transparent. That Congress party has been failed what they have promises. Not even a single Muslim leader has been appointed yet, and still home secretary is home ministry is with Revanth Reddy CM. Okay, this is the thing, and people knows who is doing the development and who is playing the games with public's feelings. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బీఆర్ఎస్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూసే చాలా ఎక్కువగా ఉంది. సో ఫ్యామిలీ ఇష్యూస్ నుంచి బయటకి ఎప్పుడు వస్తుంది, బయట ఎక్కడ పరిపాలన చేస్తుంది అని చెప్పి. See, personal matter is different and this professional matter is not only personal matter, right? ఇది మన ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా, అది పబ్లిక్ వే కదా. అవునండి, కరెక్టే. బట్ ద థింగ్ ఈస్ కోర్ట్ ఈస్ దేర్, రైట్? Court will be giving the judgment and we are ready to face, party is ready to face whatever the judgment is going to come, and everything knows, public knows we are getting the water, from where we are getting the water. That's the thing. ప్రాజెక్ట్ కంప్లీట్ గా మనకి ఎలా అంటే అది ఎలా చేయాలి అనేది లేదు. మన పూర్వకాలంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాయి. మరి ఇప్పుడు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది అని అంటున్నారు కదా. It's not like that. They need just the basic issues. Just issues, that's it. The issues means they want something to splash on dirt on opponent party. యాక్చువల్ గా ఇంకొకటి కవితనే చెప్పింది కదా, ఇంజనీర్ ఇంట్లో అదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కల్పించిన ఇంజనీర్ ఇంట్లో 100 కోట్లు ఎలా దొరుకుతాయి, ₹1 కోటి ఎలా దొరుకుతాయి, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవంతా కూడా హరీష్ రావు కుట్రనే కదా అని అంటున్నారు. మరి ఓకే, the thing is they got the crores of rupees, right? Who is the CM? Revanth Reddy, right? He knows, right? But అదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సీఎం ఉన్నప్పుడు ఎవరు? That's what the court is there, right? Court is there, so judgment, waiting for the judgment. Thank you. చూస్తున్నావా అమ్మా, ఇప్పుడైతే మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అయితే సునీతమ్మకి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది బీఆర్ఎస్ నుంచి. సో ఎలా అనిపిస్తుంది మీకు?
మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ రావాలనుకుంటున్నాం మళ్ళా. ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? లే తెలంగాణ రావాలనుకుంటున్నాం. బీఆర్ఎస్ అన్న తెలంగాణ అన్న ఒకటే ఒక్కటే ఇదే రావాలి. ఎందుకు ఇదే రావాలి? మాకు రావాలి, మన తెలంగాణ బిడ్డలకు తెలంగాణ రావాలనే కోరుకున్నది, కానీ కేసీఆర్ రావాలని కోరుకుంది మాకు అంతే. అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది కదా, చాలా మంచివాడు. ఆయన బతుకమ్మ చీరలు అవి ఇవి ఇచ్చినందుకు మాకు అంత సంతోషమే. 2 ఏళ్లకో ఏం లేవు, అందుకోసానికి రావాలని చెప్తున్నాం. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు సునీతమ్మ గారు వచ్చారు కదా, మరి ఎలా ఉంటుంది? అట్లనే ఉండాలి. మళ్ళీ సునీతమ్మ వస్తే అట్లనే ఉండాలి, గోపన్న వచ్చినట్టే ఉండాలి. అంటే సునీతమ్మ గారు ఏ విధంగా చేస్తారని అనుకుంటున్నారు మీరు? ఏమి ఎక్స్పెక్టేషన్? ఎట్లా చేసినా ఆమె ఇష్టము, మేమేం చేస్తాము ఆమె చేసి. అంటే పరిపాలన ముఖ్యం కదమ్మా మనకి. మరి ఆ గోపన్న చేసినట్టే చేయాలి ఆమెవి. అంటే గోపన్న ఉన్నప్పుడు ఏం చేసిండు మీకు? మాకు చీరలు ఇచ్చిండు, గిఫ్టులు ఇచ్చిండు, గణేశులు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, కుక్కలు ఇచ్చిండు, పిల్లలు కొంటకొని టిఫిన్లు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు అమ్మా. అన్నిట్లో తెలంగాణలో మంచిగానే ఉంది, అందుకోసం రావాలని అనుకుంటున్నాం గోపన్న. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తున్నాం కదా, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకి బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో బై ఎలక్షన్స్లో మనకి బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ తర్వాత మన సునీతమ్మ గారికి సీట్ ఇవ్వడం జరిగింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? बहुत अच्छी फीलिंग है। जो है मैडम को जो है सीट टिकट मिली बीआरएस पार्टी की तरफ से, कंटेस्ट करने का मौका मिला। बीआरएस पार्टी के आपको काम मालूम है, गोपीनाथ साहब क्या क्या काम करे हुए, बीआरएस पार्टी जो है पब्लिक में क्या क्या काम करी, क्या क्या स्कीम्स दी, पूरा मालूम है। तो वन साइड जो है इलेक्शन है ये, वो अगेंस्ट में कैंडिडेट जो भी डाल रहा बेस्ट है उसके लिए। कोई भी पार्टी से रहने दो, रूलिंग गवर्नमेंट ये जो है आके ज़मानत जब्त करा लेने के काम आए लोगों के, मतलब श्यूरिटी भी नहीं आती, जमानत जब अंटे श्यूरिटी रा ले दू। సో అంటే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా మనకు తెలిసిందే 3 సార్లు గెలవడం జరిగింది. సో అదే కంటిన్యూ అవుతుంది అంటారా? మరి పరిపాలన ఏమైనా వ్యత్యాసాలు అంటే చేంజెస్ ఏమైనా వస్తాయంటారా? 100% there will be a lot more changes. We have a good lady candidate. She is a lady tiger in between us. She will fight like a Gopanna. సో ఇప్పటి వరకు చేసిన మార్పుల్లో కూడా మనకి చాలా మంది అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటి వరకు లోకల్లో మనకి ఎటువంటి పథకాలు ఇవ్వలేదు, అంటే ఆయన చేసిన ప్రామిసెస్ ఎవరికి కూడా ఇవ్వలేదు. సో ఇప్పటి నుంచి అయినా మరి పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అంటారా మరి కాంగ్రెస్ నుంచి? ఇప్పుడు ఏ స్కీమ్లో లేవు కాంగ్రెస్లో, టోటల్ మొత్తం ఫెయిల్ అయింది, టోటల్ జీరో. రియల్ ఎస్టేట్ కూడా మొత్తం కుప్ప అయింది. మళ్ళన్నా చెప్పనా కదా అసెంబ్లీలో, టోటల్ రచ్చా రచ్చా అయింది रियल स्टेट। अभी जो है स्कीम्स का तो छोड़ ही दो, आप 10 घर में जो है इलेक्ट्रिसिटी फ्री दे के बोल रहे कि जो है हम पूरा स्टेट में इलेक्ट्रिसिटी दे रहे। 4 बसेस लगे स्टेट में, 10 बस 12 बस नहीं है। जो हमारे जुबली हिल्स में 8 बस नहीं है, 5 बस नहीं है जो फ्री के चल रहे। बाकी के जो है मेट्रो बोल के टिकट्स ले रहे, सब चल रहा है मैडम। 2-4 बस फ्री के लगा देने से फ्री टिकट नहीं సమ్ పీపుల్ ఏమని ఆలోచిస్తున్నారు అంటే ఎలా అంటే वन क्वेश्चन, कांग्रेस की तरफ से कमिटमेंट हुआ था कि विडो पेंशन्स डबल कर देते बोल के, किया गवर्नमेंट किया? डिड गवर्नमेंट डन? नो, दैट्स इट। वेरी सिंपल क्वेश्चन एंड वेरी सिंपल आंसर। सो दिस इज फेक प्रॉमिसेस। अभी जो है हम लोग के पास विवेक वेंकट स्वामी इंचार्ज है। हाँ, मैं विवेक वेंकट स्वामी को बोल रहा हूँ, आप 3 साल हो गए, आप 2 साल हो गया इलेक्ट होके, अब तक क्या कर रहे थे? आप सो रहे थे। आप अब आके जो है मैं 30 करोड़ दे रहा हूँ, 40 करोड़ दे रहा हूँ, सैंक्शन 300 करोड़ दे रहा हूँ बोले तो वो एक एग्जाम्पल है। देखो मैं हिंदी చెప్తా, बिल्ली के ख्वाब में चिचड़े अंटूना का अदी सूट आई था दिया ना, ये होने जाने वाला नहीं है। जो भी है मैडम है, और फिर से जो है बीआरएस पार्टी गवर्नमेंट आती, आके जो भी स्कीम्स है हम हमारा मैनिफेस्टो जब जारी करेंगे और जब हम काम करके बताएंगे बीआरएस पार्टी क्या काम कर सकती। स्टेट में रहो, जुबली हिल्स में रहो, पूरे तेलंगाना में रहो। तो ये जो है वन साइड इलेक्शन है। और माई पॉइंट ऑफ व्यू इज दिस इज बाई इलेक्शन बिकॉज ऑफ द एक्सपायर ऑफ अ बिलव्ड एमएलए मागंटी गोपीनाथ साहब। तो माई ओपिनियन इज कि कोई देर इज़ नो अदर पार्टी शुड हैव टू कंटेस्ट, करना ही नहीं चाहिए। वन साइड जो है यूनानिमसली मैडम को एमएलए बनाना, ये हम सोच रहे थे, बट दे आर वेरी व्हाट डू वी कॉल्ड, बेशरम बोलते हैं हमारे पास हिंदी में, बेशरम लोग हैं। आने दो, लेट देम विल टेस्ट देर, मतलब उन लोगों का ओन टेस्ट हम उन लोगों को बताएंगे। जो हम पहले से बता लेते आ रहे थे हम वो बताएंगे। जुबली हिल्स में तो ऑलरेडी गोपन्ना डिड एंड वी आर रेडी टू डू इट वंस अगेन।
నమస్తే అండి. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మనకైతే బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. బై ఎలక్షన్స్లో అయితే బీఆర్ఎస్ నుంచి సునీతమ్మ గారికి సీట్ కన్ఫర్మ్ చేశారు. ఎన్నో పేర్లు వినిపించాయి, కానీ సునీతమ్మ గారికి మళ్ళీ సీట్ కన్ఫర్మ్ అవడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? ఇది కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే మా గోపన్న గారు చేసిన పనులకి, వారు చేసిన అభివృద్ధి పనులకి కేసీఆర్ సమ్మతించి ఈరోజు వారు సునీతమ్మ గారిని సెలెక్ట్ చేయడం చాలా అభినందించదగ్గ విషయము. మళ్ళీ ఒక విషయం ఏమిటంటే, ఈ 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలనకి తీర్పు రాబోతుంది. ప్రజలు రెడీగా ఉన్నారు, వాళ్ళ యొక్క తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు అధికారంలోకి రావడమే కాదు, అధికారంలో ఉన్న పార్టీ సపోర్ట్ చేయాలి అంటే అధికారంలో ఉన్న వాళ్ళే లోకల్లో వస్తే ఏమన్నా సాధ్యం అవుతుందని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అమ్మ, లోకల్ అయినా ఎవరైనా పని ఇంపార్టెంట్ అమ్మ. వీళ్ళు ఎలా చేశారు, నమ్మకం అనేది ఉంటుంది. ప్రజలు నమ్మి 10 ఏళ్ళు మాకు ఓటు ఇచ్చారు. మేము ఆ సమయంలో మేము ఎంత దాన్ని సద్వినియోగం చేసుకొని మేము అభివృద్ధి ఎంత చేసామనేది ప్రజలకు తెలుసుకున్నారు. ఒకసారి కాంగ్రెస్కి ఇద్దామని చూశారు. వాళ్ళు చేసిన ఈ 2.5 ఏళ్ళ పాలన ఇది గోపన్న రూపంలో ఇప్పుడు వాళ్ళ యొక్క పాలనకు జవాబు రాబోతుంది. ఇది పాలన యొక్క జవాబు రాబోతుంది. రేపు జూబ్లీ హిల్స్లో అఖండ విజయం సాధించబోతుంది సునీతమ్మ గారు. ఇది మీరు రాసుకోండి. ప్రస్తుతం చూస్తున్నారు కదండి, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే మనకి బై ఎలక్షన్స్ వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి అయితే మనకి సునీతమ్మ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. సో సీట్ కేటాయించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషపడుతున్నాం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుండి. ఎందుకంటే 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ప్రజలకు దగ్గరలో ఉండి వాళ్ళ సమస్యలు కష్టసుఖాలు కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన ఉండి నెరవేర్చడం జరిగింది. ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అన్న ఉద్దేశంతో ఏ రాత్రి అయినా కానీ అతను ఎమ్మెల్యే గారు చేసేది. కానీ అలాంటి నాయకులు ఈ చుట్టుపక్కల ఎవ్వరు లేరు. అపోజిషన్ లో కూడా కొన్ని నేమ్స్ వినిపిస్తున్నాయి కదా, అవి కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ప్రజల్లో మాత్రం వాళ్ళు మాకు ఎప్పుడైనా సరే సహాయం చేసే విధంగా ఉన్నారు అని చెప్పేసి అపోజిషన్స్ నుంచి కూడా వినిపిస్తున్నాయి. బ్యానర్స్ కూడా వేయడం జరుగుతుంది కదా. మరి బ్యానర్ల విషయం చూడండి, రోజుకొక బ్యానర్ వెలుస్తుంది. ఇవాళ ఒక పేరు ఉంటే రేపు ఇంకోరు పెడుతున్నారు. ఇంకోరు ఆశావాహులు చాలా ఉన్నారు. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఆశపడడం తప్పులేదు, వాళ్ళు పడుతున్నారు. మాకు అలాంటివి లేదు. మేము పని చేసే వాళ్ళకు, ప్రజల్లో ఉన్న వారికి మాకు అధినేత కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబానికి, మాగంటి గారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అత్యధికంగా జూబ్లీ హిల్స్లో అత్యధిక మెజారిటీతో గెలవడం జరుగుతుంది. సునీతమ్మ గారికి ప్రజలు కూడా చాలా మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా గెలుస్తారండి. అంటే ఆయన ఉన్నప్పుడు పరిపాలన సేమ్ అలానే ఉండాలి అంటే మరి ఆయన లేనప్పుడు పరిపాలన అలానే ఉంటుందంటారా? అలాంటి ఇది ఏం లేదండి. ఎప్పుడు కూడా పబ్లిక్తో మమేకమై ఉండేవారు. ఎప్పుడు కూడా ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ నెరవేరుస్తూ ఉండేవాళ్ళు. ఏ సమస్య ఉన్నా కానీ, ఏ రాత్రి ఉన్నా కానీ, అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ వచ్చి ఆ సమస్యను తీర్చేవారు. అలాంటి వ్యక్తి వాళ్ళ ఇంటిలో నుండి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు వస్తున్నారు కనుక వాళ్ళకు కూడా అవగాహన ఉంది. మేడం కూడా తప్పకుండా వాళ్ళకి మేము సహాయ సహకారాలు ఉంటాము. తప్పకుండా గెలుస్తారు మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రస్తుతం చూస్తున్నారు కదండి మనకి. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ అయితే వచ్చేసాయి అండ్ సునీతమ్మ గారికి సీట్ కేటాయించడం జరిగింది బీఆర్ఎస్ నుంచి. సో మీ అభిప్రాయం ఏంటి, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? నేను గత 15 సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రైమత్నగర్ డివిజన్లో ఉన్నాం. చూస్తున్నట్లయితే మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అదే మనల్ని కళ్ళు మూసుకొని గెలిపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూసిన ప్రభుత్వంలో ఏదైతే లేడీస్కి మాట ఇచ్చింది, ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటీలు కానివ్వండి, లేకపోతే లేడీస్కి 2500 ఏది కూడా ఒకటి నిలబెట్టుకోలేదు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మనకు రైతు బంధు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మా దగ్గర రైమత్నగర్లో ఎప్పుడూ లేనిది 9 ఎకరాలు ఒక గ్రౌండ్ ఉంటుంది. అది పిల్లల కోసం అని గోపన్న స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి చేశారు. ఆ ఒక్క మాట చాలు మన రైమత్నగర్ డివిజన్ నుంచి కానివ్వండి, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ద్వారా కానీ మాగంటి సునీత గారు కళ్ళు మూసుకొని మన టీఆర్ఎస్ జెండా అనేది ఎగరేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా వినిపిస్తుంది ప్రజల నుంచి అయితే, అధికారంలో ఉన్న పార్టీ లోకల్లో వస్తే ఇంకా తొందరగా ఏవైతే పథకాలు ఉన్నాయో అవి తొందరగా అవుతాయి అని వినిపిస్తుంది. మరి దానికి ఏం సమాధానం? అధికార పార్టీ వస్తే కనుక వాళ్ళకి ఇప్పుడు మీకు ఒకటే అండి, ఇది ఒకవేళ జరిగితే కేసీఆర్ ఏమైనా సీఎం అయ్యి ఉండదు, ఒక్క సీట్ గెలిస్తే పోనీ రేవంత్ రెడ్డి సీఎం కూర్చో దిగేది ఉందా? లేదు కదా. సో ఇప్పుడు మన బీఆర్ఎస్ మనం గెలిపించుకుంటేనే ఏదైతే మహిళలకి జరగట్లేదో, రేషన్గా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ సీట్ గెలవడం వల్ల తెలంగాణ స్టేట్కి మనం వార్నింగ్ ఇచ్చిన వాళ్ళం అయితే దాని దిక్కేలైనా వాళ్ళకి బుద్ధి వచ్చి ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయో నెరవేర్చుకోవడానికి పని చేసుకోవాలంటే ఇక్కడ మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ని గెలిపించుకొని, ఇలా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని వాళ్ళకంటూ ఒక బుద్ధి చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇంకొకటి అపోజిషన్ నుంచి ఇంకోటి వినిపించేది ఏంటి అంటే,
మగవారు ఉన్నప్పుడు మగవారి పాలన అలాగా ఉంటుంది, ఆడవారి పాలన అలాగా ఉంటుంది అని అంటున్నారు. మరి దాంట్లో ఏమైనా వ్యత్యాసాలు కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారు? లేవండి. మేము గత 15 ఏళ్ళ నుంచి చూసినప్పుడు అయితే ఏదైతే మీరు ఎందుకు ఇప్పుడు చూస్తున్నారు, సోనియా ఇందిరాగాంధీ కాలేదా, లేకపోతే అదే పార్టీలో చూసుకుంటే ఏదైనా కానీ మహిళలతో సమానం అండి మగవాళ్ళు ఉన్నది. సో అందులో ఏది తీసిపెట్టడానికి లేదు. ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ గారు ప్రజల్లోనే ఉండేవారు, మరి సునీతమ్మ అంటే పెద్దగా బయటకు కనిపించలేదు కదా మరి. అదే అలా ఏం లేదండి. ఏది ఉన్నా కానీ ఒకవేళ సార్ ఆప్షన్స్లో సునీతమ్మ గారు ఉండే చూసుకునే వాళ్ళు, అలా ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీరు గత నెల నుంచి చూస్తుంటే ఆ ప్రజలు ఇచ్చే ఆదరణ కానివ్వండి, అన్న చేసిన అభివృద్ధి ఒక్కటి సరిపోతుంది సునీతమ్మని మనం గెలిపించుకోవడానికి. సో అందరికి ఒకటే రిక్వెస్ట్, బీఆర్ఎస్ కోటేసుకోండి, సునీతమ్మని గెలిపించి కేసీఆర్కి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.